కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయబారాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 28 జిల్లాల నుంచి అన్ని రకాల రైతాంగం పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను ఒక్క మారు రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే దాన్ని ఇస్తున్నారు. అది 20,000 రూపాయలు కూడా సక్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 10,000 కోట్ల పైచులకు వారికి బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 50,000కు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రైతాంగానికి అన్ని రకాల వారికి పెన్షన్లు ఇచ్చి ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు ఆరుగాలం కష్టపడి జీవించేటువంటి దేశానికి రాష్ట్రానికి తిండి పెట్టే రైతుకు మాత్రం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక చేతికొచ్చిన పంట అది అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఒకవైపున పొగాకు రైతులు, ఇంకొక వైపున మామిడి రైతులు, మరొక వైపున మొక్కజొన్న రైతులు కనీస ధర కూడా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒకవైపు నుండి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునే రైతాంగానికి కూడా ఈ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ 7 పైసలు కూడా ఇచ్చినటువంటి పాపత్తు లేదు. ఇప్పటికే 151 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 25 రకాలైనటువంటి చార్టర్ డిమాండ్స్ ను కౌలు రైతులు మొదలుకొని అన్ని రకాల ఆక్వా రైతుల దగ్గర నుంచి అదేవిధంగా జీడి మామిడి రైతుల వరకు బత్తాయి దగ్గర నుంచి దానిమ్మ వరకు అన్ని రకాల రైతాంగ సమస్యలను ఈ ప్రభుత్వం ముందు పెట్టాం. ఈ పరిష్కరించకపోతే మా పోరాటాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. ఈ పోరాటం రైతు రాయబార కార్యక్రమం కాబట్టి పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోవాలి. లేదంటే ఇక్కడ నుంచి మేమే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి బయలుదేరి వస్తామని చెప్పి